హాయ్ వ్యూయర్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకెంతో ఇష్టమైన పోహా రెసిపీని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. 4 గ్లాసుల అటుకులని తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని 1.5 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. తర్వాత నాకు క్వాంటిటీని బట్టి మీరు నిమ్మకాయని పిండుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి పులుపు ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొంతమంది తక్కువగా ఇష్టం ఉంటుంది. నేనైతే 1.5 నిమ్మకాయ స్క్వీజ్ చేశాను ఇందులోని. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలండి, జెంటిల్గా మిక్స్ చేయాలి. ఎందుకంటే అటుకులు ఆల్రెడీ తడిసిపోయి ఉన్నాయి కాబట్టి ముద్దగా అయిపోతుంది. కేర్ఫుల్గా కలపాలన్నమాట. అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణీ పెట్టుకుని బాణీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జీడిపప్పు ఆవాలు వేసుకోవాలండి. ఇక్కడ జీడిపప్పు మీకు ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. వేసుకున్న టేస్ట్ ఉంటుంది, వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేస్తేనే అవి చిటపటలాడతాయి. దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఈ పోహా అయితే. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసానండి. తర్వాత పసుపు కూడా వేసాను. మొత్తం వాటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే తర్వాత అటుకులు వేయాలండి. స్టవ్ ఎందుకు ఆఫ్ చేసుకోమంటున్నానంటే అటుకులు బాగా వేడి మీద వేస్తే కనుక డ్రైగా అయిపోతాయి అన్నమాట. ఆ స్మూత్నెస్ పోతుంది. సో అందుకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అటుకులు వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా, పులుపు అంతా పట్టేలాగా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పోహా రెడీ. ఇది టిఫిన్గా తిన్నా బాగుంటుందండి, ఈవినింగ్ స్నాక్స్లా కూడా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.